అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే. ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అట్లాగే కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరి అయ్యింది. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి, మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి, మాగంటి గోపీనాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలను నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని, మీ ఆశీర్వాదంతో, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో ఒక్కసారి.